అయితే కైండ్ ఆఫ్ స్టాల్వర్ట్ ప్రొడ్యూసర్, స్టార్ ప్రొడ్యూసర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సినిమాల తర్వాత సినిమాలు, ఒకేసారి 4-5 సినిమాలు, అన్ని భాషల్లో సినిమాలు, చేసిన సినిమా అన్ని భాషల్లోకి రిలీజులు. ఒక యాక్టివిటీ కాదు, విపరీతమైన యాక్టివిటీలో రాత్రింబవళ్ళు మునిగితేలే. ఇంత చెప్పిన తర్వాత ఇంకా మీకు ఆ పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదు, బట్ కస్టమరీగా చెప్పాలి. విశ్వప్రసాద్ గారు, ఆయనే సినీ విశ్వప్రసాద్. ప్రస్తుతానికి సినీ విశ్వం ఆయనలో దాచుకున్నంత విరివిగా నిడివిలో సినిమాలు తీసిన నిర్మాతలు ఈ మధ్య రోజుల్లో ఎవరు లేరు ఆయన తప్పితే. ఆయన రేపు లేటెస్ట్గా రిలీజ్ అవబోతున్న మిరాయి సినిమాకి సంబంధించి అండ్ ఇతరత్ర ఆయన తాలూకా ఎక్స్పెరిమెంట్స్ గురించి కూడా ఇప్పుడు అడగడం కోసమే ఇంటర్వ్యూ. మీ అందరి తరఫున ఆయన్ని ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తున్నాను సార్. వెల్కమ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు, ఏంటి? ఇంత బాగున్నామండి. కాదు, ఈ మధ్య రోజుల్లో అంతా బాగా ఫైటింగ్ వాతావరణం నడిచింది. మీకు ఫెడరేషన్కి మీ వాయిసే ఎక్కువ వినిపించింది, మీరే ఎక్కువగా సౌండ్ అయ్యారు. మొత్తానికి ఫైనల్ గా ఆర్ యూ హ్యాపీ విత్ ది రెజల్యూషన్? August 2nd ఇట్ వాజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ అనౌన్స్మెంట్ అండి. అవును, మేబీ అంతకుముందు చాలా చర్చలు జరగచ్చు, కానీ ఒక ప్రొడ్యూసర్గా నేను నా సినిమాకి కావాల్సిన సిబ్బంది అంతవరకే నాకు సంబంధించిన విషయం. సిబ్బంది వచ్చే అంటే సిబ్బంది అన్నది కొంచెం కష్టంగా ఉంటుంది చెప్పడానికి. జనరల్గా దీనిలో అంటే వర్కర్ అన్నది వాడతాం, దాన్ని ఒక డీమీనింగ్ కాకుండా అదే వర్కర్స్, ఆల్ ఆర్ వర్కర్స్ ఇన్ దేర్ ఓన్ రెస్పెక్ట్. వర్కర్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ డిఫైన్ చేస్తారు, మేము పే చేయాలి. అది అంతవరకే నా వర్క్ సంబంధించింది. సపరేట్గా ఎవరో వచ్చి లేదు ఇంత అందరికి ఇంత పెంచాల్సిందే అంటే నా ఉద్దేశం అది కరెక్ట్ కాదు అని. ఏ ఇండస్ట్రీలో అలా ఉండదు. అలా బెదిరిస్తే దాన్ని ఎక్స్ట్రాక్షన్ అంటారు. నా స్టాండ్ అంతే అండి. దానికి మించి నేను ఇది ఇవ్వడం కరెక్టా తప్ప అదే చేయకూడదా, అడిగి ఎలాగైనా తీసుకోవచ్చు, కానీ అడిగి కాదండి. అడగడం వాళ్ళ రైట్, ఇవ్వడం బాధ్యత, నా అవసరం. నా అవసరం అయితే కంపల్సరీ ఇవ్వాలి. అంతవరకు ఐ హ్యావ్ మై రైట్, ఇవాళ వద్దా అన్నది. అదేలేండి, అడగాలన్నా వద్దా అనేది వాళ్ళ రైట్. అంతవరకే నా స్కోప్ ఆఫ్ డిస్కషన్. దానికి మించి పబ్లిక్లో రకరకాలు మాట్లాడడం అన్నీ ఉన్నాయి. బట్ ఐ థింక్ అంటే ప్రెసెంట్ అవుట్కమ్ ఆఫ్ దట్ టోటల్ ఒక పీఠముడి పడింది కదా, ఆ అవుట్కమ్తో మీరు హ్యాపీగానే ఉన్నారా? ఇంకా మీకు దాంట్లో నాకేం లేదు, నేను ఐఎమ్ వెరీ క్లియర్ ముందు నుంచి. ఐ షుడ్ బి ఏబుల్ టు హైర్ హూఎవర్ ఐ వాంట్. టాలెంటెడ్ పర్సన్ ఉంటే హైర్ చేస్తాము, స్కిల్డ్ ఉంటే హైర్ చేస్తాము. స్కిల్ అంటే నాకు కావాల్సిన స్కిల్, అంతే, వాళ్ళతో ఉన్న స్కిల్ కాదు. మీ ప్రాజెక్ట్కి మీ ప్రోడక్ట్కి కావలసినంత, అంతే. మీరు అంతవరకు నేను చాలా క్లియర్, దానిలో గ్యాప్ ఏం లేదు. కన్ఫ్యూజన్ డజంట్ మ్యాటర్. నేను ఇండియాలో పుట్టినాను, అమెరికాలో పుట్టినాను, నేను ఇండియాలోనే పుట్టినాను, ఇండియానా అమెరికానా అన్నది సంబంధం లేదు అని ఎవరైనా అన్నారా మీరు? చాలా మంది అంటే అమెరికా అతనికి ఏం సంబంధం ఇక్కడ అని? లేదు, ఇంగ్లీష్ కల్చర్ అనో ఏదో. ఇంగ్లీష్ కల్చర్ అని కాదు కానీ, బట్ మీరు ఇక్కడ మీరు మాట్లాడారు, కొంతమంది మాట్లాడలేదు కానీ, బట్ సారాంశం అయితే ఫైనల్గా అదే. చేసుకున్న వాళ్ళకి అదే కదా అనౌన్స్ చేశారు మధ్యలో. మేము స్కిల్ టెక్నీషియన్స్ని ఎక్కడి నుంచైనా తెప్పించుకుంటామని చెప్పారు, అప్లికేషన్స్ కాల్ఫర్ చేశారు. ఇదంతా చాలా తతంగం జరిగింది అనుకోండి, బట్ ఎప్పుడు జరగలేదంతా. వాళ్ళు ఎప్పుడో June 30నే ఒక వినతి పత్రం ఇవ్వడం లాంటిది జరిగింది, బట్ ఈసారి కొంచెం గట్టిగానే పేటముడి పడింది. అక్కడే గ్యాప్ అండి. ఎవరికి ఇచ్చినారు వినతి పత్రం? ఆ వినతి పత్రానికి యాజ్ అ ప్రొడ్యూసర్ నాకేం సంబంధం? అదే ఫండమెంటల్ గ్యాప్. నా ప్రొడక్షన్ నేను ఐటీ కంపెనీ రన్ చేస్తాను. ఐటీ కంపెనీ కావాలంటే నా రిక్వైర్మెంట్ నేను పబ్లిష్ చేసుకుంటాను, పీపుల్ విల్ కమ్ అండ్ జాయిన్. ఐటీ కంపెనీస్ కంటే ఒక అసోసియేషన్ ఉంటుంది, నాస్కామ్ అని. వాళ్ళు జనరల్గా ఒక గైడ్ లైన్ పెడతారు అనమాట. బట్ ఏ కంపెనీ ఇష్టం వాళ్ళది, అలానే ఏ ప్రొడ్యూసర్ ఇష్టం ఆ ప్రొడ్యూసర్, ఏ బ్యానర్ ఇష్టం ఆ బ్యానర్. అదేలేండి. అంటే రిలేటెడ్గా, ఎందుకంటే సార్ ఈ రిలీజులకు వచ్చే సినిమాలు ఫైనల్ ఫేజ్లో, ఫైనల్ స్టేజ్లో వర్కులు ఉన్నవి, అవన్నీ కొంతవరకు దాదాపుగా సఫర్ అయ్యాయి కదా. నాకు చాలా సఫర్ అయ్యాయి. రిలీజ్లో ఉన్న సినిమాలు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చేస్తున్న సినిమాలకి కొన్ని స్టెప్స్ ఉంటుంది. అంటే మేము ఒక పోర్షన్ కంప్లీట్ చేసింది తీసుకెళ్ళి ఆ బిజినెస్ కార్డ్ చూపిస్తే కానీ బిజినెస్ అవ్వదు. అవును, నాన్ థియేట్రికల్ బిజినెస్. సో ఇప్పుడు అలాంటి స్టక్ అయింది. ఇవాళ ఒక రివ్యూ అయింది, దానికి కావాల్సిన బిజినెస్ కార్డ్ రెడీ లేదు. అలాంటి నష్టాలు చాలా ఉన్నాయి, బట్ అది ఇంకా మేనేజబుల్, పార్ట్ ఆఫ్ ద లైఫ్. అంతే. వాన పడితే షూటింగ్ అవుతుంది, ఇలాంటి ఏదో పెద్ద వర్షం పడింది సార్, ఎక్కువ రోజులు పడింది. మనం ఎనివే అది
ఆ టాపిక్ ని మినిమం గా మాట్లాడతాం. అదే అయిపోయింది. అఫ్ కోర్స్ జస్ట్ టు స్టార్ట్ విత్, ఎందుకంటే బికాస్ మీరు ఎక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఎక్కువ దాని మీద మీరు ఎక్స్ప్రెస్ చేశారనే ఉద్దేశంతో నేను జస్ట్ ఆ రోజు బయటికి వస్తున్నప్పుడు నేను ఫస్ట్ మాట్లాడాను మీడియాతో. తర్వాత తెలిసిన మీడియా ఒక్కొక్కరు ఇంటర్వ్యూస్ అడిగితే అదేలేండి ఇవ్వాల్సి వచ్చింది. సరే, కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు మిరాయి రిలీజ్ అవ్వబోతోంది. ఈ మధ్య రోజుల్లో మీకు అంటే స్పెషల్గా పీపుల్స్ మీడియా బ్యానర్ మీద కానీ, లేకపోతే ఒక నిర్మాతగా ఇండివిజువల్గా విశ్వప్రసాద్ గారు కానీ చెప్పుకోదగ్గ అంత పెద్ద హిట్ ఏది రాలేదు, ఇది హైలీ ఎక్స్పెక్టెడ్. అఫ్ కోర్స్ రాజాసాబ్ వెనకతలు ఉందనుకోండి, దీని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం కానీ, అంచనాలు ఉండడం కానీ. అంటే ఈ సినిమా తీసుకున్నప్పుడే ఇది ఒక మ్యాచ్ మేకింగ్ అన్నది చాలాసార్లు మాట్లాడిన నేను. మ్యాచ్ మేకింగ్ కాకుండా ఒక కంటెంట్ మీద చేయగలిగిన సినిమాలో ఇది ఒకటి. ఇది ఆల్మోస్ట్ మచ్ బిఫోర్ హనుమాన్ తీసుకున్నాను. మచ్ బిఫోర్ హనుమాన్, అవును, మీరు 2-3 సార్లు చెప్పారు. హనుమాన్, మచ్ బిఫోర్ ఈగల్. ప్యూర్గా కార్తీక్ మీద ఉన్న నమ్మకంతోనే తీసుకున్నాం. దాన్ని ఏమైతే మాకు నమ్మకం ఉందో దానికి మించి సినిమా వచ్చింది. ఓకే, అది క్లియర్గా యూ కెన్ సీ ఇన్ టీజర్ ట్రైలర్. అద్దరిపోయింది అసలు. నేను ఓపెన్గా చెప్తున్నాగా, అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది. అంటే ఈ మధ్య ట్రైలర్స్ కూడా కొంతవరకు మేనేజ్ చేస్తున్నారు సార్, ఎఫెక్టివ్గా ఉండేటట్టుగా, ఈ సినిమాలో ఏదో ఉంది అని అనిపించేటట్టుగా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ బట్ ఆర్గానిక్గా తెలిసిపోతుంది మనకి ఒరిజినల్ కంటెంట్ ఉందా లేదా. లేదా ఒక ఎలిమెంట్ కాదు, చాలా ఎలిమెంట్స్. అదేలేండి, ఓపెన్గానే ట్రైలర్లో కంప్లీట్గా స్టోరీ చెప్పేశారు. అంతకుముందు తేజ కూడా నా ఇంటర్వ్యూలో చెప్పేశాడు సార్, 9 పుస్తకాలు, అశోకుడు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి, దాని మీద కుర్రాడు. ట్రైలర్లో చెప్పిన స్టోరీనే మార్కెట్కి కన్వే చేయడం, అంతకు మించి నేను మాట్లాడకూడదు, నా రోల్ కాదు. అదేలేండి. కాకపోతే మేజర్గా ఈ మధ్య సినిమాలన్నీ కూడా సఫర్ అయిన సెట్ బ్యాక్ ఒకటి ఉన్నారు సార్. అదేంటంటే విఎఫ్ఎక్స్లు, సీజీలు అనుకున్న ప్రకారం జరగట్లేదు, ఎక్కడో మిస్ఫైర్ అవుతున్నాయి, మళ్ళీ వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్, మళ్ళీ రికరింగ్ ఎక్స్పెండిచర్ దాని మీద, ఇలాగా జరుగుతున్న వాతావరణంలో మీరేమీ పార్ట్ కాదుగా, మీరు సఫర్ అయ్యారా, మీరు ఇబ్బంది పడ్డారా? అంటే మేము ఇంకోలా సఫర్ అయినాము. ఎలా? 20 అంటే అగైన్ కాంట్రవర్షియల్ కాకుండా వీలైనంత సింపుల్గా చెప్తాను నేను. 2021 నుంచి మనకు సడన్గా నాన్ థియేటర్కల్ రెవెన్యూ పెరిగిపోయింది. మన కాస్ట్లో 70 to 90% కవర్ చేయడం మొదలుపెట్టింది నాన్ థియేటర్కల్. 21-22 టైం అంటే కోవిడ్ అయిపోయినాక ఇమీడియట్గా అలా పెరిగిపోయింది. దానివల్ల సినిమాలు ఈజీగా చేయడం మొదలుపెట్టినాం. అంటే ఈజీ వచ్చేసి 23 నుంచి పడ్డం మొదలైంది. పడ్డం అంటే నెంబర్ ఆఫ్ మూవీస్ ఇంటేక్ తగ్గిపోయింది. దాని ఎఫెక్ట్ మేము 24లో చాలా చూసినాం. అంటే సినిమాలు బాగోక పోగొట్టుకోవడం కాదు, సినిమా నాన్ థియేటర్కల్ సేల్ అవ్వక నేను ఒక 3 digit లాస్ చూసినాను. 3 digit మనం కూడా మాట్లాడుకున్నాం, అది గతంలో మాట్లాడుకున్నాం సార్. అవును, ఈజీ మనీ వచ్చేసరికి క్వాలిటీ ఆటోమేటిక్ దెబ్బతింటుంది. అవును అవును. సో దాని ఎఫెక్ట్ మనకు థియేటర్లో కనిపిస్తుంది. సో 25 వచ్చేసరికి నెంబర్ ఆఫ్ మూవీస్ కూడా తగ్గిపోయింది. ఎందుకంటే నాన్ థియేటర్కల్ పడిపోయేసరికి ప్రొడక్షన్ ఆగిపోయింది. అంటే ఈజీగా చేయడం ఇప్పుడు కష్టమైంది. సో దాన్ని అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకు నెంబర్ ఆఫ్ మూవీస్ తగ్గింది. కల్చర్ ఆఫ్ హౌ టు మేక్ క్వాలిటీ మూవీస్ అన్నది కూడా ఇట్ టేక్స్ లిటిల్ టైం. అంటే ఓల్డ్ అంటే థియేటర్లో మనం సంపాదించాలన్నప్పుడు అది వేరేలా ఉంటుంది. ఫుట్ఫాల్స్ మాకు అది ఫస్ట్ రియలైజ్ అయినాం కాబట్టి మీరు గమనిస్తే మేము రిలీజ్ చేయలేదు ఏం సినిమాలో, ఏం మౌంట్ చేయలేదు అంత ఫాస్ట్గా అంతకుముందు చేసినట్టు. కరెక్ట్. సో మేము జాగ్రత్తగా థియేటర్లో వర్క్, అంటే ఇప్పుడు నేను 10 చేస్తే అట్లీస్ట్ 5 షుడ్ వర్క్ ఇన్ థియేటర్ టు రీకవర్ ద 10. అంటే ఏ సినిమా ఎలా వర్క్ అవుతుందో తెలియదు. అంటే 10 థియేటర్లో వర్క్ అవ్వాలనే చేస్తాము. బట్ 10లో 5 నుంచి 10 మధ్యలో కంపల్సరీగా థియేటర్లో రన్ అవ్వాలి. అది చేయగలిగితే యూఆర్ వెరీ సక్సెస్ఫుల్. బికాజ్ నేను చూసినప్పుడు బాగుంటుంది. బట్ అంటే ఇంతకుముందు నేను యాజ్ ఆడియన్స్ అనుకునేవాడిని, సినిమా చేసేవాడికి ఆ మాత్రం ఇది ఉండదు, ఎలా మిస్ అయినారా అని. బట్ మీరు ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు విల్ గెట్ బయాస్, మీకు తెలియదు ఇక్కడ మిస్ అవుతుందా అన్నది. ఇంకోటి మనకు నచ్చింది ఒకసారి ఆడియన్స్ నచ్చుతుంది మనకు. సో బట్ మనకు జనరల్గా మనకి గ్యారంటీగా నచ్చితే, అంటే ఎక్స్ట్రాడినరీ మనం అనుకుంటే ఆర్డినరీ టు యావరేజ్ అవుతుంది. మనమే ఆర్డినరీ అనుకుంటే అది కొలాప్స్ అవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.